ముందుగా అందరికీ నమస్కారం అండి. మన గద్వాల నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఎవరైతే పోటీ చేస్తున్న యువత అయితే ఉన్నారో ముందుగా వాళ్ళకి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ మన 17వ వార్డులో ఎవరైతే పోటీ చేస్తున్నారో 3 పార్టీల వాళ్ళు ఉన్నారో ఒక అభ్యర్థికి ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. అలాంటిది 2 ఓట్లు ఉన్నాయి. చదువుకున్న వ్యక్తి కాబట్టి మన కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 4వ నంబర్ ఎయిర్ కండిషనర్ గుర్తుకు పోటీ చేస్తున్న అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేసు పెట్టడం జరిగింది. అందుకే చెప్తున్న మిత్రమా, ఒక్కసారి చదువుకున్నోని గెలిపించి చూద్దాం. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అవుతుంది. ఈరోజు నీ పొట్ట నింపి ఓట్లు వేయించుకునేవాడు రేపటి రోజు అదే పొట్ట కొట్టి మరి కోట్లు సంపాదిస్తాడు. ఓట్ల సమయంలో మాత్రమే మన కాడికి వచ్చేవాడు కావాలా, అన్ని వేళలా మనతో పాటు ఉండేవాడు కావాలా? ఒక్కసారి యువత పోటీ చేస్తే ఎలా ఉంటుంది, యువత పరిపాలిస్తే ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు ఫుల్ బాటిల్ కోసం ఓట్లు వేస్తాం. ఒక్కసారైనా నీ బాగు కోసం ఓటేయి. ఒక్కసారైనా నీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయి. చదువు లేనోడికి ఫుల్ బాటిల్ అందడం కాదు, చదువు ఉన్నోడికి ఉపాధి అందడం. అదే మన ఎజెండా. మన గుర్తు వచ్చేసి సీరియల్ నంబర్ 4 ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. యువతకు ఓటేద్దాం, ఓటేద్దాం, ఓటేద్దాం. మన ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం.